కానీ నువ్వు అత్తారింట్లో ఆనందంగా ఉండాలి. అత్తారింట్లో అమ్మా నాన్నలకి మంచి పేరు తీసుకురావాలి. నీ గురించి మేము ఊళ్ళో అందరి ముందు గర్వంగా చెప్పుకునేలా నువ్వు అత్తారింట్లో నడుచుకోవాలి. అది నా కోరిక. తీరుతుంది కదమ్మా? తీరుతుంది నాన్న. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారు ఎందుకు? బాగుంది, డెకరేషన్ చాలా బాగుంది. 2 రోజులు కష్టపడి దగ్గరుండి మరీ చేయించాను సార్. ఆనంద గజపతి వర్మ రేంజ్ లో ఉంది డెకరేషన్. థ్యాంక్ యూ సార్. నక్షత్ర వాళ్ళ పేరెంట్స్ ని ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చే మనం. అలాగే సార్. రేపు వాళ్ళని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకొని వాళ్ళ క్యారెక్టర్స్ ని ఎగ్జిట్ చేద్దాం. ఓకే సార్. మరి శ్యామాకి సెలెక్ట్ చేసిన పెళ్లి కొడుకును వాళ్ళ నాన్నను ఎన్నింటి రమ్మాట సార్? వాళ్ళు అసలు రానక్కర్లేదు. వాళ్ళకి అమౌంట్ సెటిల్ చేసేసాయి. అదేంటి సార్, వాళ్ళు ఇక్కడికి రాకపోతే నారాయణ వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. నారాయణ వాళ్ళు కూడా ఇక్కడికి రారు. అవునా? అదేంటి సార్, తల్లిదండ్రులు లేకుండా శ్యామ పెళ్లి ఎలా చేస్తారు? ఎలా చెయ్యాలో అలా చేస్తానుగా, చూస్తూ ఉండు. సార్, మరి శ్యామ వాళ్ళ తల్లిదండ్రులు రాకుండా శ్యామ పెళ్లి చేస్తారు, ఓకే. అలాగే మరి అఖిలబాబు తల్లిదండ్రులు రాకుండా అఖిలబాబు పెళ్లి చేస్తారా ఏంటి? నో, ఆనంద గజపతి వర్మ రావాలి, కానీ వసంత మాత్రం రాకూడదు. మిగతా వాళ్ళని మాయ చేసినంత ఈజీగా ఆ వసంతని మనం మాయ చేయలేం. ప్రతిదానికి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అంటూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎక్కడో ఒక చోట దొరికిపోతాం. అందుకే వసంత పెళ్లికి రాకూడదు. అలా ఎలా కుదురుతుంది సార్? నారాయణ వాళ్ళంటే మీ చేతుల మనుషులు కాబట్టి వాళ్ళు రాకుండా ఎవరు చేయొచ్చు. మరి వసంత గారిని రాకుండా ఎలా ఆపుతారు సార్? నేనాపను, ఆ ముత్తైదువులు ఆపుతారు. ఎక్స్క్యూజ్ మీ. నమస్తే సార్. నమస్తే. రేపు మార్నింగ్ మీరు నక్షత్ర వాళ్ళ బంధువులాగా అఖిల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలంటే, ఓకే సార్. అది మీరెక్కడ చేయాల్సిన పని. ఓకే? ఓకే సార్. ఓకే సార్. సుందర్ సార్, నా రూమ్ ఇక్కడ. నాతో రండి సార్, మీకోసం స్పెషల్ గా రూమ్ చూశాను, రండి. ఇదే సార్ మీ రూము. గుడ్. కళ్యాణ మండపంలో మీరు చెప్పిన చోటల్లా సీసీ కెమెరాస్ పెట్టించాను సార్. వాటికి సంబంధించిన మానిటర్ సార్ ఇది. మీరు హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఈ కళ్యాణ మండపంలో ఎక్కడ ఏం జరుగుతుందో చక్కగా చూడొచ్చు. ఓకే. గుడ్, వెరీ గుడ్. సో రేపు తెల్లవారుజామున మంగళ స్నానాలతో
ఆనంద గజపతి వర్మ ఇంట పెళ్లి సందడి మొదలవబోతుందన్నమాట. రామచంద్రునికి లాలను పోసి రూపమేయు సమయం వేల తారకల కాంతుల మోము చూచు జన్మరణ్యం రామచంద్రునికి లాలను పోసి రూపమేయు సమయం వేల తారకల కాంతుల మోము చూచు జన్మరణ్యం కళ్యాణ ఘడియలేరాగా కమనీయ వేడుకే కాదా ఆజానుబాహుడు నడిచి వస్తుంటే ఆగి చూసెను అంతా పట్టు వస్త్రాలు మెరిసిపోతుంటే బుక్క చుక్కనే పెట్టే రామచంద్రునికి లాలను పోసి రూపమేయు సమయం వేల తారకల కాంతుల మోము చూచు జన్మరణ్యం నీలి నీలి మేఘాలు చూసి మురిసిపోయేది రామ సక్కని సీతాదేవికి దీవెనలిచ్చేది జాలి జాలి చూపులతో జానకమ్మ చూసేది అభ్యంకర స్నానము చేసి హాయిగా నవ్వేది శ్రీరస్తు అంటూ శుభమస్తు అంటూ దీవెనలు అందగా పరివారమంతా అక్షతలు చల్లి ఆశీర్వదించెనే రామచంద్రునికి లాలను పోసి రూపమేయు సమయం వేల తారకల కాంతుల మోము చూచు జన్మరణ్యం మమ్మీ మంగళ స్నానాల దాకా వచ్చింది వ్యవహారం. ఇవి మంగళ స్నానాలు కాదే, అమంగళ స్నానాలు. ఖచ్చితంగా ఈ పిల్ల ఆగిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. ఈ పెళ్లి ఆగిపోయేలా నేను చూసుకుంటాను. ఎలా మమ్మీ, ఎలా ఆగిపోతుంది పెళ్లి? దానికి ఒక పథకం ఆలోచిస్తున్నాను. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. కళ్యాణ మండపానికి తీసుకెళ్లవలసిన సామాన్లన్నీ రెడీ అయ్యాయి కదా?
తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ రెడీగానే ఉన్నాయి. మనల్ని తీసుకెళ్లాల్సిన కారే ఇంకా రెడీగా లేదు. అదిగో కార్ వచ్చేసింది. రండమ్మా రండి. నారాయణ వాళ్ళు కూడా ఇక్కడికి రారు. బయలుదేరండి బయలుదేరండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మేము రెడీగానే ఉన్నాం, బయలుదేరదామా? ఆహా, ఈ కారు వచ్చింది మీ అందరి కోసం కాదండి, పెళ్లి కూతురు కోసం. పెళ్లి కూతురు కోసమా? అవునండి, పెళ్లి కూతురు ఒక్కదాని కోసమే ఈ కారు పంపించారు. అదేంటి, కనీసం పెళ్లి కూతురుతో పాటు వాళ్ళ అమ్మా నాన్న లేకుండా పెళ్లి కూతురు ఒక్కదాన్నే కళ్యాణ మండపానికి తీసుకెళ్ళడమేంటి? ఇదేదో తేడా వ్యవహారంలా ఉందే. నారాయణ వాళ్ళు కూడా ఇక్కడికి రారు. తేడా ఏమి లేదమ్మా, వీళ్ళు పెళ్లి కొడుకు చెల్లెళ్ళు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. వీళ్ళ వదిలిని బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి వీళ్ళ అన్నయ్యకు నచ్చే విధంగా రెడీ చేయించడానికి వీళ్ళిద్దరూ వచ్చారు. శ్యామను వీళ్ళతో పాటు పంపిస్తే వీళ్ళు బ్యూటీ పార్లర్ కి తీసుకెళ్లి పెళ్లి కూతురుగా రెడీ చేయించి డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. కాసేపట్లో ఇంకొక వెహికల్ వస్తుంది, దాంట్లో మన అందరం నేరుగా కళ్యాణ మండపానికి వెళ్ళొచ్చు. అమ్మ లేకుండా నేను ఒక్కదాన్నే వీళ్లతో వెళ్ళను. అమ్మ కూడా నాతో రావాలి. మీ అమ్మగారు వాళ్ళు డైరెక్ట్ గా కళ్యాణ మండపానికి వచ్చేస్తారమ్మా, అక్కడ పనులు ఉంటాయి కదా. అయితే కిట్టు నాన్న నాతో పంపించండి. అంటే అది ఆడవాళ్ళ బ్యూటీ పార్లర్ కదమ్మా, అక్కడికి మగవాళ్ళని రానివ్వరు. నా మాట విని వీళ్ళతో వెళ్ళమ్మా. అమ్మ కానీ కిట్టు కానీ లేందే ఒంటరిగా నేను వాళ్ళతో వెళ్ళను. ఒంటరిగా రానంటోంది కదా, వదిలేయండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళినంత మాత్రాన ఆవిడ గారిప్పుడు అప్సరసలా మారిపోతుందా ఏంటి? చేసే అలంకరణేదో ఇక్కడే వాళ్ళమ్మ చేస్తుంది. సార్, చెప్పు సుందర్. శ్యామ ఒంటరిగా వాళ్ళతో బ్యూటీ పార్లర్కి వెళ్ళనంటుందా? అవును సార్, ఎంత చెప్పినా ఆ అమ్మాయి ముందుగా మాట్లాడుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సార్. సరే, నేను వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, సరే సార్, సరే సార్. సరే, వెళ్దాం. చిలకమ్మా, ఐగోరు కార్లన్నీ రెడీయా? రెడీగానే ఉన్నాయి ఐగోరు. కళ్యాణ మండపానికి తీసుకెళ్లాల్సిన సామాన్లన్నీ కార్లలో పెట్టేశారా? ఎప్పుడో పెట్టేసినావు ఐగోరు. వసంత, 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 ఎక్కడోయ్? అబ్బా, వస్తున్నానండి. మీ అత్తా కోడళ్ళు ముస్తాబ్ చేసుకోవడానికి ఇంత టైం పట్టిందా ఏంటి? అబ్బా ఊరుకోండి, మరీ ఎంత హడావిడి పెట్టేస్తారేంటి? ఈ మాత్రం హడావిడి పెట్టకపోతే అది పెళ్ళెలా అవుతుందోయ్?
అవును, ఐశ్వర్య ఎక్కడా? రెడీ అవుతుంది, వచ్చేస్తుంది. అబ్బాయి వాళ్ళు ఇంకా రెడీ కాలేదా? వస్తున్నాం డాడీ. అఖిల్ ఎక్కడ్రా? అదిగో వస్తున్నా డాడీ. అఖిల్ బాబు పెళ్లి కళతో కళకళలాడిపోతున్నాడు కదండి. అవును. బాబుకి నాదిస్తే తగిలేలా ఉంది. మమ్మీ, నేను ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు మాత్రం నాతో పాటు నా కార్లోనే రావాలి. రే ఇంకా మమ్మీ మమ్మీ అంటూ మమ్మీ కొంగు పట్టుకుని తిరుగుతానంటావేంట్రా? రేపటి నుంచి నీ పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగాలరా. మరి వసంత గారిని రాకుండా ఎలా అవుతారు సార్? నేనాపను, ఆ ముత్తైదువులు అవుతారు. ఏంట్రా మీ ఆవిడ ఇంకా రాలేదు? తను వస్తుందిలే డాడీ, మనం బయలుదేరుతాం పదండి. చూసావా మమ్మీ, వాళ్ళ బ్యూటీ పార్లర్ కి రమ్మని ఎంత బలవంతం చేస్తున్నా శ్యామ ఎంత మొండిగా సమాధానం చెప్తుందో చూసావా? అది పైకి మెత్తగా కనిపిస్తుంది కానీ బాగా మొండి మనిషి మమ్మీ. అందరికీ భయపడ్డట్టు నటిస్తుంది కానీ చాలా ధైర్యం కలది. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో. మన మాట అసలు వింటుందో లేదో. మనకిచ్చిన మాట మీద నిలబడుతుందా? నాకు నమ్మకం లేదు. నాకు నమ్మకం లేదు. అందుకే కదా ఎలాగో అలా దాని పెళ్లి చెడగొడదామని ఇక్కడికొచ్చాం. కానీ చెడగొట్టలేదు కదా. ఏదో పథకం వేస్తున్నాను అంటావు కానీ ఆ పథకం ఏంటో చెప్పవు. ఇది కళ్యాణ మండపం వరకు వెళ్ళిందంటే ఇక నువ్వు ఏ పథకం వేసినా ఉపయోగం ఉండదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. పథకం రూపుదిద్దుకుంది. కాసేపట్లో ఆ పథకం అమలు చేస్తాను. చూస్తూ ఉండు.